సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దిస్ ఈజ్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, మనం అయితే ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మేము ముందుకు వచ్చారనమాట. సో కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, అసలు ఈ మనిషి ఇలాంటి ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు ఈ మనిషికి ఏమైంది, ఎందుకు ఇలాంటి తమ్నేల్స్ పెట్టి జనాల్ని చంపుతున్నాడు, అసలు ఏమైంది, ఎందుకు ఇట్లాంటి మాట్లాడుతున్నాడు అంటే గొంతులో పడ్డోడికే లోతు తెలుస్తుంది. సో అట్లాగే దెబ్బ తగిలినోడు మాత్రమే ఇట్లాంటివన్నీ మాట్లాడగలుగుతాడు. దెబ్బ తగిలినోడికి అయితే ఇట్లాంటివి రావు. సో ఏం దెబ్బ తగిలింది, ఎందుకు తగిలింది, ఎప్పుడు తగిలింది, ఎలా తగిలింది అనేది సో నా ఛానల్లో ఉన్నాయి. మీరు నిర్భయంగా చూసుకోవచ్చు. చూస్తే మీకు అర్థమైపోతుంది. సో అదంతా వదిలేసేస్తే మన తమ్నేల్కి వెళ్ళిపోయే ముందు తమ్నేల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తమ్నేల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా మీ అందరికైతే ఒక విన్నపం. అదేంటంటే, ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది కేవలం నాకు తెలిసింది నేను చెప్తున్నా అంతవరకే. వన్ మోర్ థింగ్, ఎవరి పేర్లు తీయలేదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కల్పితం. అండ్ వన్ మోర్ థింగ్, ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్, అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్. దెర్ ఈస్ నో ఇష్యూ బిహైండ్ దట్. ఓకే, మిమ్మల్ని ఫోర్స్గా చూడమని ఎవరు చెప్పట్లేదు. మీకు నచ్చి చూడాలనిపిస్తే చూడండి, లేదంటే వదిలేసేయండి. ఓకేనా? సో మనం ఇంకా లేట్ చేయకుండా తమ్నేల్కి వెళ్ళిపోతాం. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ టు యూ. సో ఐఎమ్ నాట్ మెన్షన్ ఎనీ వన్ నేమ్స్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. దిస్ ఈజ్ ఓన్లీ జస్ట్ లైక్ ఏ స్టోరీ. దిస్ నాట్ డిపెండింగ్ ఎనీ వన్. ఇది ఎవరి మీద ఆధారపడి మాట్లాడలేదు, జస్ట్ స్టోరీ అంతే. కల్పితం లాగే చూడండి, దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. తమ్నేల్ ఏముంది, అన్నీ ఉండి అనాథగా మిగిలిపోతాయి. సో ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగిలితే, కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులు. ఇది తమ్నేల్. ఇది ఒక మంచి సందేశం, మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఏంటి కోరుకున్న దానికోసం కలిగి ఉన్న గనులు అంటే, ఇక్కడ కోరుకుంది ఎవరు, పోగొట్టుకున్న గనులు ఎవరు, అసలు ఎందుకు అనాథ అయ్యాడు అనేది మనం మాట్లాడబోతున్న కంటెంట్. అన్నీ ఉండి అందరూ ఉండి ఒక మనిషి అనాథగా ఎప్పుడు మిగులుతాడు? తప్పు చేసినప్పుడు, లేకపోతే ప్రేమించి లేచిపోయినప్పుడు, లేకపోతే కుటుంబంలో నిన్నొక చేతగాని వాళ్ళగా చూసినప్పుడు, లేకపోతే సంథింగ్ నీ ఫ్రెండ్స్ దగ్గర నువ్వు మోసపోయినప్పుడు, సంథింగ్, లేదంటే నువ్వు ఫైనాన్షియల్గా నష్టపోయినప్పుడు, నీకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు, కొన్ని కారణాలు ఉంటాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతే మనకు టైం వేస్ట్. కాబట్టి సో వీటిలో మేజర్ పాయింట్లు తీసుకుని మాట్లాడతా. ఒకటి, ఒక మనిషి మేజర్గా బాగా హట్ అయిపోయి డీప్గా వెళ్ళిపోయి, నాకు ఇంకెవరు లేరా బాబు, నాకు నేనే నాదే జీవితం అని అనుకునే దాంట్లో మొట్టమొదటిది ప్రేమ. నెక్స్ట్ డబ్బు లేకపోతే కుటుంబం కూడా నిన్ను ఒక రకంగా చూస్తారు కాబట్టి అది సర్వసాధారణమైన విషయం. నేను అందరి కుటుంబాల గురించి మాట్లాడలేదు. ఇట్స్ లైక్ ఏ స్టోరీ, జస్ట్ లైక్ ఈ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో చూస్తారు. సో అప్పుడు కూడా ఈ అమ్మాయి మన దగ్గర ఏం లేనప్పుడు కుటుంబం కూడా ఇంటారా బాబు, ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయరు అనేది ఒకటి వస్తుంది. సో అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగిలిపోతే దాంట్లో రెండో అయితే చెప్పిన. డబ్బు ఒకటి, ప్రేమ ఒకటి, మూడోది మోసం, చీటింగ్. ఈ మూడిటి గురించి మాట్లాడదాం. మొదటిది వచ్చేసరికి ప్రేమ. నాకు తెలుసు అన్నా, నువ్వు ప్రేమ గురించే మాట్లాడుతూ ప్రేమ చచ్చిపోతున్నావు, ప్రేమలో పండిపోయావు నువ్వు, ఈ ఈ రోజుకో ప్రేమ గురించి మాట్లాడుతున్నావు అనుకుంటావేమో. కానీ సో మనకున్న ఎక్స్పీరియన్స్ అయితే అదే కాబట్టి సో ప్రేమ గురించి మాట్లాడతా. సో ప్రేమ ఏంటి? ప్రేమలో మోసపోయినోడు ఎప్పుడు బాధపడతాడు? నీకు అన్నీ వాడు అనుకుంటాడు ఇట్లా, నేను అన్ని నిజాలే చెప్పి కదా దగ్గర అయ్యాను, అన్నీ నిజమే చెప్పి కదా మూవ్ ఆన్ అయ్యాను, అంతా కరెక్ట్గానే కదా, వచ్చి నిజమే కదా చెప్పాను, నేను ఎలా ఉంటానో అలానే కదా చెప్పాను, మరి అయినా సరే నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఎందుకు అనాథగా మిగిలిపోయా, నేను ఎందుకు ఇట్లా పిచ్చోలాగా ఆలోచిస్తున్నా, ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర తలెత్తుకోలేను, తప్పు చేశాను కాబట్టి,
ఎందుకు ఇక్కడ నువ్వు ఎందుకు తప్పు చేసావు అని అంటున్నావు అంటే, అటు సైడ్ ఉన్న మనిషి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే, లేకపోతే ఆ మనిషిని నువ్వు వదిలిపెట్టి వచ్చేస్తే నువ్వు చెప్పుకోలేక నువ్వు తలెత్తుకోలేకపోతున్నావు. మాట్లాడితే ఏమవుతుందో అని. బట్ ఆ మాట్లాడితే ఏమవుతుందో అని నువ్వు బాధపడుతున్నప్పుడు ఇంకా అందరూ ఉండి నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే నువ్వు అప్పుడు అనాథ కింద సమానం. సో నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఎంత నిజం చెప్పి దగ్గర అయినా, నువ్వు ఎంత ప్యాంపర్ చేసినా, నువ్వు ఎంత ముద్దాడినా, నువ్వు ఎంత చిన్నపిల్లలాగా, ఫస్ట్ థింగ్ ఒకటి తెలుసుకోవాలి మీరు, మనం ఎప్పుడైతే ఒకరిని ప్యాంపర్ చేస్తామో దే ఆర్ నాట్ లైక్ ఏ కిడ్స్. అలాగే చిన్నపిల్లలు కాదు. నువ్వు ఎంత ప్యాంపర్ చేసి నువ్వు నాన్న బంగారం బుజ్జి బొచ్చు బొగుడు లావడ ఎన్ని చెప్పినా ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అనాథగా మిగలాలి అంటే నువ్వు నిజం చెప్పకూడదు. ఇది పచ్చి నిజం. నేను చెప్పిన ప్రతి పాట, నేను చెప్పిన ప్రతి మాట నిజమే. అయినా సరే నాకన్నా బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోయావు, నన్ను అనాథం చేసావు, నేను ఒక్కడిని అయిపోయాను, నేను అల్లాడిపోతున్నా అనేదంతా నీ ట్రాష్, నీ అదొక చెత్త ఆలోచన. ఎందుకు అంటున్నానంటే నేను అది చెత్త ఆలోచన అని, చూడు, ఒక్కసారి నువ్వు తప్పు చేసిన తర్వాత అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బాధపడేదానికంటే కూడా నువ్వు ముందే అన్నీ నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీకు అన్నీ తెలుసు. ముందు ఏది రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది నీకు ఆల్రెడీ యూ నో వెరీ వెల్. నీకు చాలా బాగా తెలుసు దాని గురించి. అవన్నీ నీకు తెలిసినప్పుడు కూడా నువ్వు వేసే ప్రతి అడుగు కరెక్ట్గా వేస్తున్నావా తప్పుగా వేస్తున్నావా అని నీకు తెలిసినప్పుడు కూడా నువ్వు ఇట్లా ఆలోచించుకుంటా పోతే అన్నీ ఉండి అనాథగా మిగలక ఎలా మిగులుతావు? అలాగే మిగులుతావు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు గనక తప్పుడు అడుగు వేస్తే, ఒకవేళ ప్రేమలో అవతల మనిషి కరెక్ట్గా ఉండి కూడా నీ దగ్గర హోప్ లేక నువ్వు వదిలేసుకోవాల్సి వస్తుంది అంటే, నువ్వు వేసే ప్రతి అడుగు తప్పని నీకు తెలిసినప్పుడు తర్వాత వచ్చే కాంప్లికేషన్స్కి నువ్వు వెతుక్కోవడానికి నీకు దారి కూడా కనపడదు. ఇది ట్రూ. సో కాబట్టి నువ్వు అనాథగా మిగిలిపోయానే అని బాధపడడం కన్నా కూడా ప్రేమ మీద కాదు కసి అంతా చూపించుకోవాల్సింది, జీవితం మీద కసి చూపించుకుంటే, జీవితం మీద కనుక కసి చూపించుకుంటే, సరే కసి అంటున్నావు, నువ్వు పెట్టిన తమ్ముళ్ళకి మరి ప్రేమలో ఏదో చెప్తున్నావు కదన్నా అంటే, ఒకటబ్బా, మనిషి అన్నాక ఎవడికి ఏదో ఒక వ్యసనం ఉండే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 5 నిమిషాలకు ఒకసారి పోయి ఊది వస్తా, అది కామన్, అదొక వ్యసనం. అట్లనే ఒక్కొక్కరికి ప్రేమ ఉంటుంది, ఒక్కొక్కరికి డబ్బు ఉంటుంది, ఒక్కొక్కరికి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక్కొక్కరికి సంథింగ్ ఉంటుంది. ఇవన్నీ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ బొచ్చబోర్లు అవుతాయి. బొచ్చబోర్లు అయింది అనుకోండి, అప్పుడేంది, అమ్మ జీవితం అనాథన అయిపోయినారు బాబు, అందరు ఉంటారు, పేరుకి అందరు ఉంటారు. నీ ఫోన్లో 450 మంది కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. నీ ఫోన్లో నువ్వు 100 మందికి నువ్వు భోజనాలు పెట్టుంటావు, 100 మంది నువ్వు బండ్ల మీద తిప్పుంటావు, 100 మందికి నువ్వు హెల్ప్ చేసి ఉంటావు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు వెతుక్కునే దారి కనుక తప్పు అయితే నీకు వెతుక్కోవడానికి దారే ఉండదు, నీ దారులన్నీ మూసిపోతాయి. సో అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగలటం కన్నా కూడా నువ్వు వేసే ప్రతి అడుగు నీకు నచ్చి వెయ్యి, నీకు తెలిసి వెయ్యి, దానికోసం పోరాడు, కొంచెం లేట్ అయినా పర్లేదు నిలబడు. అప్పుడు అందరూ ఉన్నా నువ్వు అనాథగా మిగలవు, అందరు లేకపోయినా నువ్వు అనాథగా మిగలవు. నీకు కుటుంబం ఉంటుంది, నీ సెల్ఫ్ నీకు హ్యాపీ ఉంటుంది, నీ సెల్ఫ్కి నీకు చాలు, ఎవరున్నా లేకపోయినా మై బిందాస్, నా జిల్లంతా హ్యాపీగా ఉంది, నాకు చాలు, ఇంకెవరు అవసరం లేదనే థాట్లో నువ్వు వచ్చినప్పుడు అనాథగా మిగిలే ఛాన్సే లేదు. పిచ్చి ఉండాలి, కాకపోతే ఏ పిచ్చి ఉండాలి, జీవితం మీద జీవితం మీద ఎలా అయినా దీని అమ్మ జీవితం ఇలా అయిందనుకోండి, అనాథగా మిగిలిపోయావంటే అర్థం ఏంటి? బోర్లా పడ్డావని అర్థం. జీవితం బోర్లా పడ్డప్పుడు దీన్ని మళ్ళీ లేపాలరా బాబు అనే కసి నీలో ఉన్నప్పుడు ఈ ప్రేమ మీద, డబ్బు మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద కసి కన్నా కూడా నీ లైఫ్ మీద నువ్వు కసిగా పోరాడగలిగితే దట్స్ ఇట్. ఈ ప్రేమలు ఓడిపోవటం, బాధపడటం, ఇట్స్ ఎ టెంపరీ థింగ్స్. అవి కొంతకాలం ఉంటాయి, కొంతకాలానికి వెళ్ళిపోతాయి.
బట్ నువ్వు జీవితాన్ని గనక ప్రేమించినంత కసిగా జీవితాన్ని ప్రేమించగలిగితే దీనమ్మ అట్లాంటి ప్రేమలు బొచ్చబళ్ళు వస్తాయి, అట్లాంటి ఎన్ని వచ్చినా పోతుంది. మరి ప్రేమ అనేది ఒకరి మీద పడుతుంది, ఎంతమంది వచ్చినా దాన్ని ఫిల్ఫిల్ చేయలేం కదా. అంటే అది మొత్తం వేరే కథ ఉంది, దాని అంతా అది వేరే సముద్రమే. ఇక దాని గురించి మాట్లాడాలంటే మనం వేరే వీడియో తీసుకోవాలి. ఇక దాని గురించి వదిలేద్దాం. లేదు ప్రేమించాము కానీ వదులుకోవాల్సి వచ్చింది, పేరెంట్స్ ఫోర్స్ వల్ల, లేకపోతే ఇంకొకరు సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల, సో ప్రాబ్లం వల్ల వదులుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే, ఒకవేళ నువ్వు కనుక జెన్యూన్ అయి ఉండి నువ్వు కనుక బాధపడుతున్నా లేకపోయినా లైట్ తీసుకుంటే నీ వెనక ఉన్న వాళ్ళు, నీ ముందున్న వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, వాళ్ళ సపోర్ట్తో కనుక నువ్వు అన్నిట్లో సక్సెస్ అవ్వగలిగితే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్. సో లవ్లో కనుక నువ్వు సక్సెస్ అవ్వగలిగితే దాన్ని మించిన అమృతం, దానికి మించిన మధురం, దానికి మించిన కొన్ని తీపి రకాలైన అనుభూతులు అనేవి ఎక్కడ దొరకవే. అది కావాలంటే నీ దగ్గర జీవితం మీద కసి ఉండి నువ్వు ఎదగలిగితే అందరూ ఉన్నా నువ్వు అనాథగా అవ్వవు, అందరు లేకపోయినా అనాథగా అవ్వవు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మరి డబ్బు అంటున్నావు కదన్నా, మరి డబ్బుకి అనాథలకు ఏంటి సంబంధం అంటే, నీ దగ్గర ఏమీ లేకపోతే నీ తమ్ముడు మాట్లాడడం, అది సృష్టి ధర్మం. కుటుంబం కూడా ఏదో టెంపరీ మాట్లాడాలంటే మాట్లాడతారు. డబ్బు గురించి మీకు విషయం చెప్తా, నా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒకరోజు మా ఇంట్లో జరిగింది, మా డాడీని డబ్బులు అడిగా. ఒక 500 ఈ డాడీ, నేను బండ్లో ఆయిల్ లేదు, బండ్లో ఆయిల్ కొట్టించుకోవాలన్నా. నిన్ను కన్నా, పెంచా, చదివిచ్చా, సిగ్గు శరం ఓనా మానం లేకుండా ఇంకా నువ్వు నన్ను 500 డబ్బులు అడుగుతున్నావు అంటే నువ్వు బ్రతికి దండగరా బాబు, వెళ్ళిపో, నా కళ్ళ ముందు ఉండద్దు, అసలు నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్ అన్నాడు. ఎందుకు అన్నాడా బాబు ఈ మనిషి, ఎందుకు ఇట్లా అంటున్నాడు అని చెప్పి ఆలోచించాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, డబ్బుని ప్రేమించాలి, డబ్బే ఉండాలి. వాళ్ళు ఫార్మాలిటీగా అన్నారా, మనసులో ఏదో పెట్టుకుని అన్నాడా, లేకపోతే ఇంకోటి అన్నాడే కాదు. వాడికి వేరే వాడి మీద ఆప్షన్కి రాకూడదు, వాడు తగ్గకూడదు, తగ్గి వాడు బాధపడకూడదు. ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి అడగలిగాడు, నేను లేకపోతే ఎవరిని అడుగుతాడు అనే ఛాన్స్ రానికి ఉండడానికి అంటున్నాను. కాబట్టి డబ్బు గురించి ఏముందబ్బా, డబ్బుదేముంది. ఇప్పుడు ఒకటి, డబ్బు కావాలనుకుంటే నువ్వు ఏ పని చేసినా డబ్బు దొరుకుతుంది. కాకపోతే ₹1 అటు ఇటు అయింది, ఎక్కువ అయితే తక్కువ అయితే తెలియదు, కానీ నీ టైంని బట్టి ఆ రోజును బట్టి ₹1 అటు ఇటు అయింది. బట్ ఏ వర్క్ చేస్తున్నా కానీ నీకైతే మనీ అయితే దొరుకుతుంది, డ్యామ్ షూర్ అది. కాకపోతే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా ఎవరు లేనన్న ఫీలింగ్ నీలో కలుగుతుందంటే, నీ మనసుకి నువ్వు హ్యాపీనెస్ కలిగించట్లేదు. నీ మనసుకి నువ్వు హ్యాపీనెస్ కలిగించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఉన్నారు అన్నదాన్ని మర్చిపో. అందరూ ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, ఎల్లుండి కూడా ఉంటారు. బట్ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, అందరూ వచ్చినప్పుడే నువ్వు అనాథగా మిగలవు. ఆ థాట్ రాదు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇట్లా అయిపోతున్నా అంటే, జీవితం అనాథగా నువ్వు బ్రతికిన రోజులు అనాథగా మిగలకుండా ఉండాలంటే ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిగరెట్ తాగుతా అనుకుందాం, సిగరెట్ తాగేంతసేపు సిగరెట్ కొనుక్కున్నప్పుడు సిగరెట్ని ఒక జీవితంతో పోల్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జీవితంలో అన్నీ ఉండి అందరూ ఉండి అన్నదాగా మిగిలిపోతే అన్నదా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, సిగరెట్ కొనుక్కొని మనం కాల్చుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే జీవితం అనుకోండి. అది కాల్చి అది మనకి చివరికి వచ్చేంత అయిపోతుంది అనే ఫీల్ వస్తాం. అయిపోగానే కింద పడేస్తాం. జీవితం కూడా ఎవ్రీడే లైక్ దట్ ఉంది. యు ట్రీట్ లైక్ ఏ సిగరెట్. ఈరోజు మనకి డే వచ్చింది, గాడ్ గ్రేస్ మనకు దేవుడు ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ఆ రోజులో మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండాలంటే డేని కసిగా ప్రేమించాలి. నువ్వు ఉన్న ఆ రోజు, ఆ ఉన్న 24 గంటలని నువ్వు 16 గంటలు ఆస్వాదించుకోవాలి. నువ్వు కష్టపడతావో, ఎంజాయ్మెంట్ చేసుకుంటావో, తిరుగుతావో, కూర్చుంటావో, నిలబడతావో అనేది నీ ఇష్టం. సో అందరూ ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. అప్పుడు నీ జీవితాన్ని నువ్వు ప్రేమించుకోగలిగితే అందరూ ఉన్నా లేకపోయినా దేర్ ఇస్ నాట్ ఏ ఇష్యూ, అదొక పెద్ద సమస్య కాదు. సో ఎందుకు సిగరెట్తో పోల్చానంటే, మనకి ఆనందం ఇవ్వటంలో జీవితం యొక్క ప్రాధాన్యత ఎంతైతే ఉందో ఒక మనిషికి, సిగరెట్ కూడా మనకు ఆనందం ఇవ్వటంలో అది చచ్చిపోతూ ఉంటుంది, మనం చచ్చిపోతూ ఉంటాం. మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటా.
సిగరెట్ 13 రూపాయలు పెట్టి సిగరెట్ తాగుతున్నప్పుడు తాగుతా దాని జీవితం అయిపోతుందని మనకి ఎంత బాధ అనిపించింది. అప్పుడు అయిపోయింది సిగరెట్. అది సిగరెట్ కాబట్టి అయిపోయింది. సిగరెట్ లాగా నీ జీవితాన్ని కూడా నువ్వు ట్రీట్ చేసుకోగలిగితే, సిగరెటే అయిపోయింది 10 నిమిషాల్లో అనుకుంటే నీ జీవితంలో ఒక రోజు గడిచిపోయింది. అందరు ఉండి ఉపయోగం లేదు, అందరు లేకపోయినా ఉపయోగం లేదు. నీ జీవితాన్ని కసిగా ప్రేమించినట్టయితే టూ హ్యాపీ. సో అది నేను ఇందాక మీకు చెప్పినట్టు. ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మోసం, చీటింగ్. ఒకరి చేతిలో నేను మోసపోయాను, అది కుటుంబంలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సంథింగ్ ఎల్స్ ఎక్కడైనా ఉండొచ్చు. ఒక చొక్కాని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలిగిన చొక్కాని ఇస్త్రీ చేసుకోవడానికి మన సెల్ఫ్ మనం చేసుకోవడానికే చాలా దమ్మైపోద్ది. అలాంటిది ఎవడో నలిపిన దాన్ని, ఎవడో మనల్ని ఏదో చేశాడని, ఎవడో ఏదో చెందాడని చెప్పేసి దాని గురించి ఆలోచించి మనం ఫీల్ అవుతే ఇంకా అనాథ మిగలకి ఎలా మిగులుతావు చెప్పు. ఈ తరంలో ఒక చొక్కానే ఇస్త్రీ చేయడం రాదు చాలా మందికి. అలాంటిది వాడు ఎవడో నిన్ను మోసం చేశాడంటే నీ జీవితాన్ని అయిపోయిందని చెప్పి, ఆ జీవితం అంతటితో ముగిసిపోయిందని చెప్పి నువ్వు బాధపడితే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నువ్వు దీనమ్మ అయితే అయింది, ఇస్త్రీ చేసుకున్నా చేసుకోకపోయినా నా చొక్కా నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని చెప్పి నిర్భయంగా బతకగలిగితే ఎవరితో పని లేదు, ఎవరున్నా లేకపోయినా నువ్వు ఎప్పటికీ అనాథ కావు, అనాథగా మిగలవు. మరి పోగొట్టుకున్న గనులు అంటే చాలా మంది ఉంటారు. ఆ గనుల్లో నేను ఒకటి, నువ్వు ఒకటి చూస్తే నీకు నచ్చితే వీడియో. సో అది నేను చెప్పేది. సో మరి కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులని ఎందుకు పెట్టావన్నా, నువ్వు మాట్లాడుతున్న దానికి ఒక అర్థం ఉండాలి కదా. అంటే ఎస్, నేను చెప్తున్నాగా, నేను లవ్ ఫెయిల్యూర్ అబ్బా. అది అమ్మాయితో అయిందా? లవ్ అంటే ఒక ప్రేమే కాదు కదా, జీవితం కూడా లవ్వే. అంతే, అమ్మాయే కాదు జీవితం అంటే అమ్మాయినా, ఇంకా ప్రేమ అంటే అమ్మాయి కాదు, జీవితాన్ని కూడా ప్రేమించవచ్చు, జీవితాన్ని కూడా లవ్ అనవచ్చు. ఇప్పుడు లవ్లో జీవితంలో ఫెయిల్ అయ్యామంటే జీవితాన్ని నేను లవ్గా ట్రీట్ చేస్తున్నప్పుడు లవ్ ఫెయిలరే కదా. నేను లవ్ ఫెయిల్యూర్ అంటే అమ్మాయితోనే జరిగినట్టు కాదు. డోంట్ థింక్ దట్ వే, ఆ వేలో ఆలోచించొద్దు. లవ్ని ప్రేమ అంటారు కాబట్టి, సో నా జీవితాన్ని కూడా నేను ప్రేమించిన జీవితం ఏమైపోయింది, ఉల్టా అయిపోయింది. ఉల్టా అయినప్పుడు ఇదే జరుగుద్ది. మరి కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకుంటే, కోరుకున్నది ఏంటి? జీవితం బాగుండాలని. పోయింది ఏంటిది? జీవితం. సో ఐఎమ్ ఆల్సో ఫెయిల్యూర్. నా జీవితాన్ని నేను ప్రేమగా కసిగా ప్రేమించా, నా జీవితం నన్ను మోసం చేసింది. నా జీవితం నన్ను మోసం చేసింది. అయినా తగ్గానా? నా జీవితాన్ని ఈ రోజు నుంచైనా, రేపటి నుంచైనా, ఎప్పటి నుంచైనా సరే కసిగా ప్రేమించా. ఇక్కడ ఒకటే, నేను మోసపోలేదు. నా ఆశయాన్ని నేను నమ్ముకున్నాను కాబట్టి దాన్ని ఎట్ట నిలబెట్టుకోవాలో నాకు తెలుసు అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నా. అంతేగాని జీవితంలో ప్రేమ అంటే ఒక అమ్మాయే కాదు, జీవితాన్ని కూడా మనం ప్రేమించవచ్చు కసిగా. నీకు నచ్చిన క్లాత్ వేసుకోవచ్చు, నీకు నచ్చిన గార్మెంట్స్ వేసుకోవచ్చు, నీకు నచ్చిన లైఫ్ స్టైల్లో ఉండొచ్చు, నువ్వు జీవితాన్ని ప్రేమించగలిగితే. సో కోరుకున్న దానికోసం అంటే నేనేం కోరుకున్నానంటే జీవితమే కోరుకున్నా. ఓకే, మీరు అనుకోవచ్చు దానికి ఆల్టర్నేటివ్గా నిజంగా అమ్మాయి గురించే మాట్లాడుతున్నాను. అట్లా అనుకునే ఇబ్బంది లేదు, నీకు అర్థమవుటే కావాలి. నువ్వు ఒకవేళ నిజంగా నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు కదన్నా, డైరెక్ట్గా అమ్మాయి గురించి మాట్లాడి చెప్పొచ్చు కదంటే, ఒకటబ్బా నువ్వు ఒక సిగరెట్ తాగు, ఒక 10 నిమిషాలు ఉంటుంది, లేదంటే ఒక మందు తాగు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వెళ్తా ఒక సిగరెట్ తాగాను అనుకోండి, అది 10 నిమిషాలు కిక్ ఉంటుంది, అది ఉంటుంది. డైలీ కూడా అది కూడా ఉండదు అని కదా, సెకండరీ. మందు తాగామనుకో, ఆ రోజు ఆ డే అంతా నీకు హ్యాంగ్ ఓవర్ లేకపోయినా ఒక థాట్లో ఉంటావు, ఒక డిప్రెషన్లో ఉంటుంది మందు. అదే ఒక అమ్మాయి నువ్వు ప్రేమించి మోసపోయాను, లేదంటే అందరూ అమ్మాయిని ప్రేమించడం వల్ల నేను అనాథగా మిగిలిపోయాను అని అనుకున్నావు అనుకో, అసలు అక్కడ అమ్మాయిని ప్రేమించడం వల్ల నువ్వు చేసిన మొదటి తప్పు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు అమ్మాయిని ప్రేమించావు కాబట్టి ఆ మత్తు నువ్వు చచ్చేంత కాలం దిగదు. ఆ మత్తు దిగాలంటే నీకు మళ్ళీ ఆ ప్లేస్లోకి ఇంకొక అమ్మాయి రావాలి, ఇంకొక అమ్మాయి వచ్చినా అది నీ మనసు మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు రీఫిల్ చేసుకుంటావా, రీఫిల్ చేసుకోలేవా అని చెప్పేసి, నువ్వు డైజెస్ట్ చేసుకోవా అనేది. సో పాస్ట్ ఈజ్ పాస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి నీకు తెలిసిన కొన్ని థాట్లలో అది నీ మీద డిపెండ్ అయి ఉంది. సో కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులు అంటే, నా జీవితం బాగుండాలని కోరుకున్నా, నా జీవితాన్ని ప్రేమించా, నా జీవితం నన్ను మోసం చేసింది, అన్యాయం చేసింది. సో జీవితంలో అలాంటి తప్పు ఇంకోసారి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొన్ని కథలకి ముగింపు ఉండదు. అలాగే నేను పెట్టే కొన్ని థంబ్నెయిల్స్కి, కొన్ని స్టోరీస్కి, నేను మాట్లాడే వాటికి ముగింపు అయితే లేదు. కొత్త వేలో, కొత్త థింగ్స్తో, కొత్త వేస్తో, కొత్త థాట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటా.
మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి. అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగిలేది ఎప్పుడయ్యా అంటే, ఫైనల్ సబ్జెక్ట్కి వచ్చేస్తా. అన్నీ ఉండి అనాథగా ఉండి మిగిలిపోయేది ఎప్పుడంటే, ఒకటి ప్రేమలో ఫెయిల్ అయితే మటుకు అనాథగా మిగిలిపోతావు. అది నీ జెన్యున్ లవ్ అయితే. లేదా నీ టైం పాస్ గేమ్ పాస్, నీకుండే కొన్ని బిజీ షెడ్యూల్, నీకుండే కొన్ని వ్యవహారాలు, నీకుండే కొన్ని తపన దాహం తినేరు ఇవన్నీ ఉంటాయి, కొన్ని వ్యవహారాలు. వాటన్నిటికి సంబంధించింది అయితే నువ్వు అనాథగా మిగలవు. ఒకవేళ నిజంగా నువ్వు హార్ట్ఫుల్గా అనాథగా మిగిలానన్న ఫీల్లో నువ్వు ఉంటే ఆ గనులలో నువ్వు ఒకటివి. దాని నుంచి బయటికి రావాలంటే జీవితాన్ని కసిగా ప్రేమించాలి. జీవితాన్ని కసిగా ప్రేమిస్తే నిన్ను ఆటోమేటిక్గా డబ్బు ప్రేమించింది. నిన్ను డబ్బు ప్రేమించిందంటే ఆటోమేటిక్గా అమ్మాయి ప్రేమించింది. దిస్ ఈజ్ ఎ స్మాల్ ట్యాగ్ లైన్. నువ్వు జీవితాన్ని లవ్ చేయి, డబ్బు నిన్ను లవ్ చేసింది. డబ్బు నిన్ను లవ్ చేస్తే అమ్మాయి నిన్ను లవ్ చేసింది. ఇట్స్ ఎ చైన్ లైక్ ప్రాసెస్. సో అన్నీ ఉండి అనాథగా మిగిలితే అదే అర్థం. సో నీ దగ్గర ఏమీ లేకపోతే అన్నీ ఉన్న అనాథే. అన్నీ అంటే అదే. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులు అంటే, కోరుకుంది జీవితం కాబట్టి నేను మాట్లాడుతున్నదే జీవితం గురించి. మీరు దాన్ని మీద కోరుకున్న అనే పదంలో మీరు ఏ ఆప్షన్ పెట్టుకున్నా దేర్ ఇస్ నో ఇష్యూ. మీరు పెట్టేసుకోండి, మీకు అర్థం అవ్వటం కావాలి అంతవరకే. కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్నానంటే కలిగి ఉంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నేను ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడి ఉన్నా, అమ్మాయి కాదనుకుని వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోకముందే అమ్మాయి నాతో ఉన్నప్పుడే నాకు ఒక సంబంధం తెచ్చారు. ఆ సంబంధం వద్దనుకున్నా. మంచి సంబంధం, మంచిది, మంచికి పుడుతుంది ఇది కూడా. సో కానీ ఇష్టపడ్డ మనిషిని మనం అన్యాయం చేయకూడదు కాబట్టి మనకు వద్దనుకున్నాం. వద్దనుకున్న తర్వాత ఆ మనిషికి మంచి బెటర్ పాస్ ఆప్షన్ వచ్చింది, వెళ్ళిపోయింది. అదంతా కథ అంతా వేరే, అది ట్రాష్ తీసేసే చెత్త. కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవటం అంటే ఇదే. ఈరోజు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు, తొందరపడి వయసులో ఉన్నానని, దాన్ని పోగొట్టుకున్న తర్వాత చివరికి నువ్వు వాళ్ళలోనే మిగులుతావు. అన్నీ ఉండి అనాథగా మిగిలితే అదే మరి. సో ఓకే, నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు వేసే ప్రతి స్టెప్ ఆచి చూచి దీనమ్మ జీవితం ఉందే కొద్దిగా, దానికోసం నువ్వు అటే ఇటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. నువ్వు డబ్బుని ప్రేమించు చాలు, బిందాస్. లేదా జీవితాన్ని ప్రేమించు, బిందాస్. ఈ రెండు ప్రేమించు, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అన్నీ ఉన్నా అందరు లేకపోయినా నువ్వు ఎప్పటికీ అనాథ మిగలవు. బీ విత్ హ్యాపీ, బీ సెల్ఫ్ విత్ యూ హ్యాపీ. ఓకే, నీ సెల్ఫ్తో నువ్వు చాలా సంతోషంగా హ్యాపీగా మూవ్ అవుతావు. అది జెంటిల్గా వెళ్ళిపోతుంది లైఫ్ అంతా. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగిలితే అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే, మనం చేసే తప్పుల వల్లే మనం అన్నీ ఉన్నా అన్నీ లేకపోయినా అనాథగా మిగులుతాం. అనాథగా మిగలటం అయ్యా అంటే మనం ఏదో అనాథాశ్రమంలోనో లేకపోతే రోడ్డు మీద ఉంటామో కాదండి. మన సోలు హ్యాపీగా లేకపోవటం, మనం ఒంటరిగా ఫీల్ అవ్వటం, మనకంటూ ఎవరు లేరే, అన్నీ ఉన్నా కూడా ఎవరు లేరే అని సెల్ఫ్ ఒక బాధలో ఉండిపోవటం అనాథగా మిగలటం అంటే. మీకు అర్థమైందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కలిగి ఉన్న దానికోసం పోరాడండి. వచ్చేవి వస్తూ ఉంటాయి, పోయిపోతూ ఉంటాయి. ఓకేనా? సరే, ఇవన్నీ మనం చెప్పినా వేస్తే, కోరుకున్న దానికోసం కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పిన, మళ్ళీ ఇలా చెప్పొచ్చో చెప్పకూడదు తెలీదు, వదిలేసి లైట్ తీసుకోండి. సిగరెట్ అనేది ఒక జీవితం, అది కాలిపోయే కొద్దీ మనం భయపడతా ఉండాలి. సో వయసు కూడా అలాంటిది కాబట్టి. ఓకేనా? ఈరోజు వెళ్ళిపోయిందంటే ఈరోజు వెళ్ళిపోయిందనే బాధ. సో కోరుకున్న దానికోసం కలిగి ఉన్నా కలిగి లేకపోయినా, ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోతే నువ్వు అనాథవే, గుర్తుపెట్టుకో. సో ట్రస్ట్ మీ, నువ్వు డోంట్ ఫీల్ అబౌట్ సంథింగ్. ఏదో జరిగిపోయింది అంతా వదిలేసే. టుడే రైట్ నౌ అన్వర్డ్స్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. మారిపో. కోరుకున్న దానికోసం లేదు, గీరుకున్న దానికోసం లేదు, హ్యాపీగా ఉండు. నువ్వు జీవితాన్ని కసిగా ప్రేమించు. జీవితాన్ని కసిగా చేయి. ఏదైనా సరే జీవితం నిన్ను కసిగా చేస్తే డబ్బు నీ ఆటోమేటిక్గా నిన్ను ప్రేమించింది. డబ్బు నిన్ను ప్రేమిస్తే రోడ్డు మీద వాళ్ళందరూ నిన్ను ప్రేమిస్తారు. ఇది జెంటిల్గా మాట్లాడుతున్నా, జస్ట్ ఇది ట్రూ, ఇది అనమాట, జస్ట్ ట్రూ. ఇది మీరు నమ్ముతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో ఐ క్లోజ్ ది వీడియో క్లోజ్ చేస్తున్నా. సో అదనమాట. ప్లీజ్, తమ్నెయిల్ అయితే మీరు చూసినారు కదా, అన్నీ ఉండి అందరూ ఉండి అనాథగా మిగిలితే కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకున్న గనులలో నేను ఒకటి. అది ఏం పోగొట్టుకున్నాను అనేది మీరు ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, దేర్ ఇస్ నో ఇష్యూ. దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దిస్ ఈజ్ అవర్ కేపీ. వన్ మోర్ థింగ్, ఈ వీడియోలో ఎవరి పేర్లు వాడలేదు, దేని గురించి తప్పుగా మాట్లాడలేదు, దేని తక్కువ చేసి చూపించలేదు.
ఇది కేవలం కల్పితం మాత్రమే, ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్, అదర్వైజ్ ఇగ్నోర్ ఇట్. దేర్ ఇస్ నో ఇష్యూస్ బిహైండ్ దట్. దాని వెనక నాకు ఏ ప్రాబ్లం లేదు. మీరు ఏమనుకున్నా నా దాకా రాదు కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. దయచేసి పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా ఉండొద్దు. మీరు ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. జస్ట్ కొంచెం తమ్నేల్ అయితే కొద్దిగా హార్డ్ ఉంటుంది, కానీ లోపల సబ్జెక్ట్ అంతా చాలా జెన్యున్గా ఉంటుంది. మనం గ్రో అవ్వడానికే చెప్తా, కానీ వేరే విధంగా అయితే ఏముండదు. దయచేసి మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దిస్ ఈజ్ యువర్ కేపీ. ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.